స్థితప్రజ్ఞత, మన ఋషులు గొప్పవాళ్ళు. వాళ్ళలో ఉన్న తపశ్శక్తి, వాళ్ళలో ఉన్న ఒక మనస్సుకు నియంత్రణ అని ఆయన మాటలు చెబుతుంటే అవన్నీ నిజమా కాదా, మన ఋషులు ఇంత గొప్పవాళ్ళా అని ఆలోచించే వాళ్ళమండి. అవునో ఏమో, అవునంట అని ఇప్పుడు నిజంగా చూస్తున్నామండి గరికపాటి గారిని. ఒక పక్క ఆమె ఇంత రచ్చ 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 చేస్తున్నా కూడా ఆయన హాయిగా భాగవత ఉపన్యాసాలు చెబుతున్నాడు. ఆ మొహంలో ఒక్క అలజడి కానీ, ఒక్క ఏమంటారు, ఒక ఇన్స్టెబిలిటీ కానీ ఏమీ లేదు. అంత ప్రశాంతంగా, అసలు తన జీవితంలో ఏ సమస్య లేదన్నట్లు విషయంలోకి వెళ్ళిపోతున్నాడు. మనకే కన్నా అటువంటి సమస్య వస్తే మనం మాటైనా కరెక్ట్గా మాట్లాడగలమా? మన మొహంలోనే ఆందోళన తెలిసిపోతుంది. స్థితప్రజ్ఞుడు అంటే ఇట్లా ఉంటారా అని భలే అనిపించిందండి నాకు. ప్రపంచమంతా ఆయన్ను నెత్తిన పెట్టుకుని గురువుగారు 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 అని అన్న ప్రపంచమే ఈరోజు ఆమె మాటలకు ఆయన్ను ఏరా పోరా, ఇండియా నుంచి తరివేయాలి, జైల్లో వేయాలి, పద్మశ్రీ లాగేసుకోవాలి, ఇన్ని మాటలు అంటుంటే ఆయన మొహంలో ఎక్కడైనా ఆ ప్రశాంతత తగ్గిపోవడం మీరు చూసారా? ఆయన్ను చూస్తే పూర్వం మన ఋషులు ఎలా ఉండేవాళ్ళు అనేది అర్థమవుతూ ఉందండి జనాలకు, ప్రపంచానికి. మన భారతదేశం గొప్పదనం, మన ఋషుల గొప్పదనం, మన ఋషులు చెప్పే ఆధ్యాత్మికత ఇవన్నీ అర్థమవుతున్నాయండి. ఆ కామేశ్వరి గారి ఒక్క మాట కూడా మనం వినే అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో తప్పులుంటాయి, ఒప్పులుంటాయి. అవన్నీ పక్కన పెట్టాలండి. తప్పులు ఒప్పులు చేయని మనిషే లేడు ఈ లోకంలో. దాని నుంచి ఎట్లా బయటపడినాడు, ఎట్లా సంస్కారవంతుడైనాడు, ఎట్లా జీవితాన్ని దిద్దుకున్నాడు అనేది మాత్రమే మనం చూడాలి. అప్పుడు ఉగాది ప్రసంగం ఇచ్చాడు. దానిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా మనం గుర్రము గాడిదో మనకు తెలుసు. నువ్వు గుర్రం కాదు గాడిద, గుర్రం కాదు గాడిద అంటే మనకు తెలీదా? మనం గుర్రమో గాడిదో మనకు తెలీదా? మనం వెనక్కి తిరిగి చూసుకోవాలా మనం గుర్రమో గాడిదో అని? ఎంత నిబ్బరంగా చెబుతున్నాడండి. ప్రపంచాన్ని కూడా ఆయన ఒక్క మగతనంతో ఎదురు నిలబడినాడండి. నిజమైన హీరో చిరంజీవి కాదు, నిజమైన హీరో రజనీకాంత్ కాదండి, నిజమైన హీరో గరికపాటి నరసింహారావు. ఆయన్ను చూసి ప్రపంచం అంతా విస్తుపోయి నివ్వెరపోయేలాగా చేస్తున్నాడండి. అమ్మవారి భక్తి అంటాడు. అమ్మవారి ముందు ఆయన, మనం ఇంట్లో దేవుని ముందు దీపాలు పెట్టి దేవుని ముందు మన మనస్సును చెప్పుకున్నట్లే ఆయన చెప్పుకున్నాడు. ఆయన మాట ఆమె వింటా ఉంది. ఆయన్ను ఆమె ఇట్లా తల్లి మాదిరి ఒళ్ళోకి తీసుకొని ప్రపంచం అంతటి నుంచి ఆయన్ను రక్షిస్తూ ఉండండి. అది ఆధ్యాత్మికత, అది అమ్మవారి మీద నమ్మకం, అది గరికపాటి నరసింహారావు. ఈరోజు ఎన్నో రోజుల నుంచి గరికపాటి ప్రసంగాల వల్ల కాదు, ఆయన వ్యక్తిత్వం వల్ల, ఆయన మీద ఉండే అభిమానం, ప్రేమ, ఒక గురుభావం కొండంతలుగా పెరిగిపోతూ ఉందండి నాలో, జనాల్లో, ప్రపంచంలో. ఇంకా కామేశ్వరి తుఫాను గాలికి ఒక గడ్డి పోస ఎగిరిపోయినట్టు ఎగిరిపోవాల్సిందే. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.